వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం ఎరెక్షన్ ప్రాబ్లం, దీన్నే అంగస్తమన సమస్య అంటారు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం ఉంది, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు జనరల్గా డాక్టర్ రవి ఆదిత్య రంగనాథ్ గారు. సో సార్ ద్వారానే అసలు ఈ రెమెడీ ఏంటి, మన ఇంట్లో దొరికే ఐటమ్స్తో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా నైట్ మనం తీసుకుంటే హ్యాపీగా ఉంటామని చెప్పేసి అంటున్నారు సార్. సో ఈ విషయం గురించి సార్ ద్వారానే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నిజంగా సార్ అంగస్తమన సమస్య చాలామంది చెప్పుకోలేరు ఫస్ట్ బయటికి. వాళ్ళకి బాగానే ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ బయట వాళ్ళకి చెప్పుకుంటే ఏదో ఏదో పెద్ద తప్పు అయిపోయినట్టు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలన్నా కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది అనుకుంటాను నేను షూర్గా. మన ఇంట్లో ఈ సమస్యకి పరిష్కారంగా మనము ఈరోజు ఏం వాడుతున్నాము, ఎలా ఈ సమస్య నుంచి బయటపడుతున్నారు? సో యూజువల్గా ఇలాంటి వాటికి అంటే మన హెల్త్కి ముందు గుర్తొచ్చేది పాలు కదా సార్. సో పాలు తీసుకుంటున్నాము, తర్వాత లవంగాలు క్లోవ్స్ తీసుకుంటున్నాం. యూజువల్లీ 2 లవంగాలు డైలీ తిన్నా కూడా మనకి చాలా వరకు సెక్షువల్ హెల్త్కి చాలా మంచిదని చెప్పుకుంటున్నాం. సో అలాంటిది కూడా మనం దీన్ని ఒక అంటే ఈ బ్లెండ్ చేసి ఆ మిక్చర్ని తీసుకుంటున్నాం, మన అదొక మెడిసినల్ ప్రాపర్టీగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ జాజికాయ మన డిపార్ట్మెంట్ స్టోర్స్లో సూపర్ మార్కెట్స్లో దొరికేది. ఈ జాజికాయని మనం ఫస్ట్గా కొంచెం నూరి చిన్న గంధంలా వస్తుంది. సో చూసారా, ఈ గంధంలో వస్తుంది. ఓకే సార్. సో ఇది ఎక్కువ తీసుకున్నాం, అంత అవసరం లేదు. యాక్చువల్లీ ఒక పావు టీ స్పూన్ చాలన్నమాట. ఓకే సార్. సో ముందుగా మనం ఈ ఇంగ్రీడియంట్స్ సరే ప్రిపరేషన్ ఎలాగో నేను చెప్తాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుంటాం. ఓకే సార్. సో ఫస్ట్ మనం మిల్క్ని యాడ్ చేసుకుంటాం. ఓకే సార్. ఒక కప్ ఆఫ్ మిల్క్ మనం తీసుకోవచ్చు. ఓకే. సో ఒక కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటాం. తర్వాత కొంచెం బాయిల్ అయినాక, ఓకే సార్, అంటే లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలా? లో ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలి ఆబ్వియస్లీ. అది లో ఫ్లేమ్లో బాయిల్ చేస్తే, ఎందుకంటే మనం కలపబోయేవి చాలా వాలటైల్. ఇప్పుడు ఈ క్లౌస్లో కూడా వచ్చే ఆయిల్ ఏదైతే ఉందో అది చాలా వాలటైల్ ఆయిల్ అనమాట, అంటే ఈజీగా ఎవాపరేట్ అయిపోతుంది. సో కొంచెం స్లో బాయిలింగ్ చేసుకుంటే దీని ఎక్స్ట్రాక్ట్ అంతా కొంచెం అందులో మనకి మిక్సప్ అయి ఉంటుంది అనమాట. అందుకోసం అంటే ఈ లవంగం కానీ ఇప్పుడు మన జాజికాయ కానీ ఈ సెక్సువల్ హెల్త్కి ఎలా యూజ్ అవుతుంది? ఫస్ట్గా మనం తీసుకున్న మిల్క్ గురించి మాట్లాడుకుందాం సార్. సో ఇది ఎఫ్రోసిడియాక్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే మిల్క్లో ఈ సెక్షువల్ హెల్త్ని తర్వాత మూడ్ని ఎన్హాన్స్ చేసే ప్రాపర్టీ మనకి మిల్క్లో ఉంటుంది. అందుకే గోరువెచ్చగా తీసుకుంటే మంచి నిద్ర పడుతూ సెక్షువల్ హెల్త్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత జాజికాయ ఏదైతే తీసుకున్నామో ఇది చాలా మంచిగా, అంటే లగ్జరీ మెడిసిన్ అన్నట్టు అనమాట సెక్షువల్ హెల్త్కి. సో జాజికాయ ఒక రకంగా మనకి స్లీప్కి కూడా హెల్ప్ చేస్తుంది, మత్తుగా చక్కగా నిద్ర పట్టడానికి. సో స్లీప్ బాగుంటేనే మన బాడీలో సిస్టమ్ మనకి కరెక్ట్గా ఉంటుంది కదా, స్లీపే మనకి హీలింగ్ కదా. సో స్లీప్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, మనకి స్ట్రెస్ రిలీవింగ్గా కూడా పనిచేస్తుంది పాలు అండ్ జాజికాయ. సో ఇప్పుడు బాయిల్ అయింది కదా, సో కొంచెం మనం ఒక చిటికెడు తీసుకుంటే చాలు యాక్చువల్గా. ఓకే సార్. సో ఇందులో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి యాక్చువల్గా. జాజికాయ ఓవరాల్ హెల్త్కి కూడా మంచిది. ఈవెన్ సొంటితో కలిపి తీసుకుని కాఫ్కి కానీ లేకపోతే మైగ్రేన్కి సొంటి జాజికాయ అరగదీసి కూడా రాస్తుంటారు. సెక్షువల్ హెల్త్కి ఇంపార్టెంట్. ఏంటంటే ఈ జాజికాయ యాక్చువల్గా ఈవెన్ అంటే ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఈ ఇంటిమేట్ ఎబిలిటీని అలానే ఆ లిబిడో మూడ్ని ఎన్హాన్స్ చేసే గుణం దీనికి ఉంది. అండ్ ఇప్పుడు మనం తీసుకునే లవంగాలు ఒక 4 లవంగం చాలు. ఓకే సార్. మధ్య మధ్యలో తిప్పుకుంటుంటే ఎంతసేపు బాయిల్ చేసుకోవాలి సార్ దీన్ని? ఇది చాలా ఇన్స్టెంట్గా మేడ్, జస్ట్ ఒక 3 to 4 minutes చాలు సార్. అంత మించి ఎక్కువ కూడా అవసరం లేదు. ఇది మరీ బాయిల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఒక పొంగు వస్తే చాలు. జస్ట్ ఒక కొంచెం గోరువెచ్చగా అయినాక తీసుకోవచ్చు. అండ్ ఇంకా డయాబెటిక్స్ లేని వాళ్ళు ఇందులో కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఉన్న వాళ్ళైతే హనీ అవసరం లేదు. ఈవెన్ పట్టిక బెల్లం కూడా మనకి చాలా బాగా సెక్షువల్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది. ఇలాచీ కూడా కావాలనుకుంటే అవి కూడా మీరు దీనికి యాడ్ చేసుకోవచ్చు. సో తద్వారా మనకి బాడీలో, అలానే ఇప్పుడు డెంటల్ కేర్కి కూడా, అంటే మనకి మౌత్ లోపల ఉండే ఇన్ఫెక్షన్స్ నుంచి, టూత్ క్యారీస్ నుంచి కూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. దాని నుంచి దీన్ని చక్కగా మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చు. వెలగ ఇంగ్రీడియంట్స్ లోపల ఉన్నాయి కాబట్టి నేను స్ట్రైనర్ యూజ్ చేయట్లే, బట్ మీరు అలా కాదనుకుంటే కనుక స్ట్రైనర్ యూజ్ చేసుకోండి. ఓకే సార్. సో ఎప్పుడైనా కానీ నేను చెప్పాను కదా మనకి హనీ యాడ్ చేసుకోవాలని. ఎప్పుడైనా ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే హనీ యాడ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే అది మనకి బాడీకి విష పదార్థంగా అయిపోతుంది అనమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి.
సో ఇది చక్కగా దీన్ని మనం నైట్ పడుకునే ముందు తీసుకుంటే కనుక ఓకే ఒకటి అండ్ ఇందులో క్లౌస్ యాడ్ చేసాం కదా, అది ఏంటి అంటే జెనైటల్ పార్ట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా పెంచుతుంది అనమాట. ఓకే సార్. సో అలానే మూడ్ ఎలివేటర్ కింద కూడా పనిచేస్తుంది, ఈ అరోమా థెరపీ కింద కూడా పనిచేస్తుంది. సో దీన్ని చక్కగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తాగితే కనుక ఓవరాల్గా మీ సెక్షువల్ హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది. కొద్ది రోజులు మీరు ఇది తీసుకుంటే కనుక మీ బాడీలో ఉండే ఆ సిస్టమ్, ఆ దోష ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోయి చక్కగా మీ ఇంటిమేట్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సార్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్, ఎక్కడ వస్తుంది? ఎక్కువ మనం ఏదైనా మజిల్ని కానీ ఎక్కువ నర్వ్స్ని కానీ మనం ఎక్కువ ఏమైనా స్ట్రెయిన్ చేస్తే యూజువల్గా దాని టోన్ కోల్పోతాం, దాని ఫంక్షన్ కొంత కోల్పోతాం కదా. అలానే ఎక్కువ హస్తప్రయోగము తర్వాత మాస్టర్బేషన్ చేసినప్పుడు లేదంటే కొంతమందికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ ఎఫెక్ట్ దీని మీద పడి మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేకపోతే ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. సో మనం ఓవరాల్గా ఈ న్యూట్రిషన్ అంటే ఒక మజిల్ స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకోవడానికి, నర్వ్ స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకోవడానికి మనం ఇలాంటి న్యూట్రిషన్ తీసుకుంటే ఓవరాల్గా హెల్ప్ అవుతుంది. సో ఈవెన్ అంటే చెప్పినట్టే ఈ క్లౌస్ కానీ ఈ జాజికాయ ఈ మిల్క్ మిక్చర్ ఏదైతే ఉందో ఇది స్ట్రెస్ రిలీవర్గా పనిచేస్తుంది కదా. సో తద్వారా కూడా మన బాడీలో హీలింగ్ జరిగి మన సిస్టమ్ సెట్ అవుతుంది అనమాట. సరే, చాలా తక్కువ ఉంది, మీరు ప్రిపేర్ చేశారు, చాలా తక్కువ వచ్చింది అంటే ఇంత సరిపోతుంది? సరిపోతుంది, అంతే సరిపోతుంది. మనం ఎక్కువ తీసుకోవాల్సిన లేదు ఎందుకంటే మనం యాడ్ చేసుకునే క్వాంటిటీ చిటికెడు జాజికాయ చూర్ణము అండ్ ఒక 4 మాత్రమే లవంగాలు తీసుకున్నాం అండ్ కొంచెం పాలు తీసుకున్నాం చాలు. ఆ మిక్చర్ ఏదైతే ఉందో అది మెడిసినల్ గా మనకి వర్క్ అవుతుంది అనమాట. సార్ నిజంగా సార్ సూపర్. చూసారు కదండి, మీరు కూడా ఇలా మీరు లవంగాలు, జాజికాయ అండ్ పాలు ఈ మూడింటిని మిక్స్ చేసుకొని మీరు రెగ్యులర్గా నైట్ తీసుకోవాలి. రెగ్యులర్గా నైట్ ఒక పూట చాలు తీసుకోవాలి, అట్లీస్ట్ 41 days తీసుకుంటే పూర్తిగా ఆ ప్రాబ్లం నుంచి అయితే బయటపడతారు. చూసారు కదండి, సారే చెప్తున్నారు 41 days మీరు రెగ్యులర్గా దీన్ని తీసుకోవడం వల్ల నైట్ టైంలో షూర్గా మీరు ఈ ప్రాబ్లం నుంచి అయితే బయటపడతారు, పూర్తిగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ వాడండి, వాడిన తర్వాత మా కామెంట్ చేస్తారని ఆశిద్దాం. సార్ ఈ ప్రాబ్లంకి అంటే బయటకు వాళ్ళు చెప్పుకోలేరు, బట్ ఈరోజు ఇంత మంచి సజెషన్ వాళ్ళకి అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదానికి చెప్పారు. ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా ప్రేక్షకుల తరపు నుంచి అండ్ సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ సార్.